ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జీవాహారమై జీవాహారమై నీరు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీరు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. భుజంగములను అణచివేసి భుజంగములను అణచివేసి కాచినావు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేము నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేము నిత్య
నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. పుణ్యాకాశము సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. పుణ్యాకాశము సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. హల్లెలూయా 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 దయచేసి అందరూ కూడా ప్రభు స్తుతిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధన చేద్దాం. దేవా నీ నామం ఎంతో గొప్పది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైన నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసయ్యా, హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నామని మన చేతులు ఆయన వైపు చాపి దేవా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవాని నామం బలమైనది నామం. దేవాని నామం ఘనమైనది నామం. మరొకసారి దేవా దేవాని నామం బలమైనది నామం. దేవాని నామం ఘనమైనది నామం. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడా దేవా నీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. ఆశ్రయదుర్గం నీ నామం, నా కొండ, నా కోట. స్వరమెత్తి ఆశ్రయదుర్గం నీ నామం, నా కొండ, నా కోట. స్తుతింతును నీ నామం.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని ఘనపరిచి, స్తుతించి, ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవుడు ఎంత మంచి దేవుడు కదా! ఇంత గొప్ప సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ నూతన దినాన్ని దేవుడు మనకిచ్చి దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యం ధ్యానం చేసేటటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మన ధ్యానాంశము లవింగ్ గాడ్, ప్రేమ గల దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. 1 John chapter 4 verse 8 to 10. He who does not love does not know God, for God is love. In this the love of God was manifested towards us, that God has sent his only begotten Son into the world that we might live through him. In this is love, not that we loved God, but that we loved us and sent his Son to be the propitiation for our sins. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుడు ప్రేమగల దేవుడు. ఆ ప్రేమగల దేవుని గురించి మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాల్లో అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈరోజు మన ధ్యానములో ప్రేమగల దేవుడు అనే అంశములో మనము గమనించాల్సిన విషయం ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్నాడు. ఈ ప్రేమ గల దేవుడు మానవులను ప్రేమిస్తూ మానవులను సృష్టించాడు. అంత మాత్రమే కాదు, ఆ జీవము గల దేవుడు మనందరి కొరకు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కార్చినవాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే మన దేవుడు, మన ప్రభువు
ఆయన మన మీద చూపించిన తన ప్రేమ కొరకు, ఆప్యాయత కొరకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుడు ప్రేమను వెల్లడి చేస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడే ప్రేమ. ఈరోజు దేవుడు ప్రేమై ఉన్నాడు అనే దాంట్లో రెండో భాగం ఏంటంటే, గాడ్ డిమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్. దేవుడు ప్రేమను ప్రత్యక్షపరిచాడు, వెల్లడి చేశాడు, ఆయన విశదపరిచాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే రోమాపత్రిక 5:6 నుంచి 8 వచనాలు, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకా కూడా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా శత్రువులుగా ఉండగానే, దురస్తులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రాణం పెట్టునంతగా దేవుడు తన కుమారుని ఇచ్చి, ఆ కుమారుడు తన ప్రాణం ఇచ్చుట ద్వారా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ గల దేవుడే ప్రేమ. ఆ ప్రేమ వెల్లడిపరిచాడు సిలువలో. ఈరోజు ఆ దేవుని ప్రేమించేవారు, దోస్ హూ లవ్ గాడ్, దేవుని ప్రేమించువారుగా మనం ఉండాలని అని కోరుతున్నాడు. మనం దేవుని ప్రేమించేవారమైతే రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదము. దేవుని ప్రేమించే వారికి, మనం దేవుని ప్రేమించే వారమైతే సమస్తమును కూడా సమకూడి మనకు జరుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనములో, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకి ఎవరైతే భయపడతారో ఆయన మన సమస్తమును సమకూడి జరుగుతాయి. ఆయన కనికరము మన మీద ఉంటుంది, ఆయన దయ మన మీద ఉంటుంది. దేవుని ప్రేమించు వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాటిని మనకు బయలుపరుస్తున్నాడు. గనుక నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు ప్రేమ గల దేవుడు. మనము నమ్మిన దేవుడు ప్రేమ గల దేవుడు. గాడ్ ఈజ్ లవ్. ఈజ్ ఎ లవింగ్ గాడ్. దేవుడే ప్రేమ. ఆ ప్రేమ సిలువలో వెల్లడి చేశాడు. ప్రేమ గల దేవుడు కుమారునిచ్చాడు, కుమారుడు ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, ఆ ప్రాణనాథుడైనటువంటి యేసు ప్రభుని మనం ప్రేమిస్తే సమస్తము సమకూడి జరుగుతుంది. మన జీవితాలకు మేలు జరుగుతుంది. దేవుని ప్రేమించేటటువంటి వారికి దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. దేవుని ప్రేమించేవారు దేవుని దివ్యమైన రాజ్యానికి వారసులవుతారు. అలాగా ఈరోజు మన దేవుడు ప్రేమ గల దేవుడు. అందరూ కూడా ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని, నా దేవుడు ప్రేమ గల దేవుడు, ఆయనను శిక్షించేవాడు కాదు, ఆయనను తృణీకరించేవాడు కాదు, నా మీద ప్రేమను చూపిస్తున్నాడు. ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నా మీద ప్రేమ కనబరిచినా కనబరచకపోయినా, జీవము గల దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే దృక్పథంతో, ఆలోచనతో మనం ముందుకు సాగడానికి
కృపగల దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రేమ గల దేవా, నీకు స్తోత్రం నాయనా. నీవే ప్రేమ అయ్యున్నావు. నీ కుమారుని ఇవ్వటంలో నీ ప్రేమను చూపించావు. మమ్మల్ని సృష్టించటంలో నీ ప్రేమను చూపించావు. కుమారుని ద్వారా నీ ప్రేమను వెల్లడి చేశారయ్యా. నీ ప్రేమను మాకు చూపించి మీ పరిశుద్ధ రక్తమును మా కొరకు కార్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము నిన్ను ప్రేమించి ఆస్తికర్తలుగా సమస్తమును సమకూడి జరిగించుకునేవారిగా, నీ ద్వారా దీవించబడిన వారిగా నాయనా, నిన్ను ప్రేమించి బలమైనటువంటి సాధనాలుగా ఈ లోకంలో బ్రతికేవారిగా కృప మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. ప్రేమ గల దేవుని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశారు. మరొక నూతనమైనటువంటి అంశాన్ని గురించి రేపటి దినాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. తప్పకుండా ప్రేయర్ వార్ఫేర్లో మీరు జాయిన్ అవ్వాలని కోరుతున్నాను. ఈ విషయాలు అనేక మందికి మీరు షేర్ చేయాల్సిందని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.